బ్యాక్ గైస్. మనోజ్ గుత్తుల. అయితే మనం ఈ వీడియోలో G02కి G03కి ప్రోగ్రామింగ్ ఎలా రాయాలో మనం ఈ వీడియోలో చూస్తాం. అయితే G02 G03 యొక్క స్ట్రక్చర్ ఎలా ఉండాలి, దాన్ని అసలు ఎందుకు యూజ్ చేస్తామన్నది పార్ట్ 1లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ప్రోగ్రామ్ చూస్తాం. నెక్స్ట్ వీడియోలో దాని సిమ్యులేషన్ వీడియో పార్ట్ 3. అది దీని తర్వాత నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వీడియో అప్లోడ్ చేస్తాను. మీరు తప్పకుండా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది అది. అయితే ఈరోజు ఫస్ట్ మనం ఈ ప్రోగ్రామ్ చూద్దాం. ఏ ప్రోగ్రామ్కైనా మనం స్టార్టింగ్ ఏంటంటే టూల్ అన్నది దాని హోమ్ పొజిషన్లో ఉండటం ఇంపార్టెంట్. కాబట్టి G00 అండ్ W0.0 మీకు ఇది ఎప్పుడైనా కామన్ ఉంటుంది. అది ఎక్కడైనా ఇలాగే రాసుకోవచ్చు. టూల్ మనం ఒక టూల్ ఫిక్స్ చేసుకుంటాం. నేను T01 ఫస్ట్ టూల్ అనుకుంటున్నాను కాబట్టి T1 రాశాను. సో తర్వాత G97 అండ్ M03. G97 వచ్చి మీకు ఆల్రెడీ పాత వీడియోలో చెప్తా ఉన్నాను. స్పిండిల్ సర్ఫేస్ స్పిండిల్ స్పీడ్. M03 స్పిండిల్ రొటేషన్ క్లాక్ వైజ్. అండ్ M07 లేదా M08 కూలెంట్ ఆన్ అండ్ స్పిండిల్ స్పీడ్ సమ్ 500. ఓకే. అయితే ఇప్పుడు మనకి ప్రతిసారి ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఒక రఫ్ స్టెప్ టర్న్ కాంపౌండ్కి మీకు ప్రోగ్రామ్ అన్నది చెప్తున్నాను. డయాగ్రామ్ గురించి మీరు ఫీల్ అవ్వకండి. నా చాలా వరకు ట్రై చేస్తాను బాగా వేయడం కోసం మీకు అర్థమయ్యేలాగా. అయితే మనం ఎలా ఉన్న స్టెప్ టర్నింగ్ పార్ట్కి మనం ఇప్పుడు ఇలా కార్నర్ రేడియస్ అనేవి ఇవ్వాలి. అయితే ఫస్ట్ ఈ స్టెప్ టర్నింగ్ అంతా అయిపోయింది అనుకోండి. ఫస్ట్ అయిపోయిన పార్ట్ ఇది. సో మనకి X0 అన్నది ఎప్పుడు ప్రోగ్రామ్ రాయాలంటే X0 తెలియాలి అండ్ Z0 తెలియాలి. నేనైతే ఈ Z0 ఇక్కడ తీసుకుంటున్నాను. ఇది ఫినిష్డ్ కాంపోనెంట్కి. ఓకే, 0.0. సో ఇప్పుడు టూల్ అన్నది ఫస్ట్ ఇదే టూల్ అయితే టూల్ సంథింగ్ హోమ్ పొజిషన్ ఉంది G28 U0.0 వల్ల. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ తీసుకొస్తున్నా. ఫస్ట్ X0 Z0కి G00 ర్యాపిడ్ మూమెంట్ అండ్ X0.0 Z0.0. ఈ స్టేట్మెంట్ వల్ల టూల్ అన్నది ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత టూల్ ఇక్కడ నుంచి సమ్ డిస్టెన్స్ మూవ్ అయ్యి ఇక్కడ రేడియస్ అనేది ఫామ్ చేయాలి. ఎంత డిస్టెన్స్ మూవ్ అవ్వాలన్నది ఇక్కడ మనకి దీని డయా ఇచ్చాడు తప్ప ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ నుంచి రేడియస్ ఫామ్ చేయాలన్నది మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో దీన్ని ఫస్ట్ మనం అది తెలుసుకోవాలి. మనకి ఏంటంటే రేడియస్ 2 ఇచ్చాడు కాబట్టి సో ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 2 ఉంటుంది. సో 2 + 2 4. ఈ 4ని 35లో తీస్తుంటే మనకి అక్కడ డయా వచ్చి 31 డయా ఉంటుంది. సో ఇక్కడ 31 దగ్గరికి వెళ్ళి అప్పుడు ఈ రేడియస్ అన్నది ఫామ్ చేయాలి. సో మనం చూసుకుంటే ఇక్కడ నుంచి 31కి రావాలి. కాబట్టి G01 X31.0. మీరు ఎప్పుడు G01 మెన్షన్ చేసిన సమ్ ఫీడ్ అన్నది మెన్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్. 25 మెన్షన్ చేస్తున్నాను. అయితే మనకి ఇక్కడ దాకా వచ్చింది టూల్ అన్నది. ఇక్కడ చెప్తున్నాను, మీకు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది పార్ట్ సెంటర్ అయితే టూల్ ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్లో ఫస్ట్ పాయింట్ ఇక్కడికి వచ్చింది. పాయింట్ నెంబర్ 1 అనుకోండి. ఇది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి రేడియస్ అన్నది ఫామ్ చేయాలి. సో మనకి టూల్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి రేడియస్ అన్నది ఇలా ఫామ్ చేయాలి. అంటే టూల్ అన్నది ఇక్కడ నుంచి ఇలా ట్రావెల్ అవుతుంది. సో ఇది క్లాక్ వైజ్ ఇలా ట్రావెల్ అవుతుందంటే క్లాక్ వైజ్ ట్రావెల్ అవుతుందని అర్థం. సో ఇక్కడ మన క్లాక్ వైజ్కి
G02 యూస్ చేస్తాం. ఎక్స్ ఇక్కడ నుంచి మనకి ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ నుంచి మనకి రేడియస్ ఫామ్ అవ్వాలంటే 35 డయాక్ అన్నది టూల్ అన్నది మూవ్ అవ్వాలి. సో 35.0 జెడ్ ఎంత డిస్టెన్స్ మూవ్ అవ్వాలి, రేడియస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 2 ఉంటుంది. సో జెడ్ -2.0 రేడియస్ మెన్షన్ చేయాలని చెప్పింది కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చిన రేడియస్ 2. సో 2.0 మీరు కావాలితే ఫీడ్ అన్నది తక్కువ ఇచ్చుకోవచ్చు, సంథింగ్ 2 అనుకోండి. సో టూల్ అన్నది ఇక్కడ నుంచి ఇలా ఈ రేడియస్ ఫామ్ చేసుకుంటూ లొకేషన్ 2కి వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మనకి ఈ రేడియస్ ఇక్కడికి ఫామ్ అయింది. సో ఇక్కడ నుంచి టూల్ అన్నది ఇప్పుడు ఇక్కడ దాకా మూవ్ అవ్వాలి. అంటే ఆ డిస్టెన్స్ ఎంత మూవ్ అవ్వాలో మనకి ఇక్కడికంటే మనకి ఈ చివరి వరకు అంటే మనకు ఓకే. కాకపోతే ఇక్కడికి మూవ్ అవ్వాలంటే ఫస్ట్ మనకి ఈ రేడియస్ తెలియాలి. రేడియస్ వచ్చి మనకి 2.5 ఇచ్చాడు. సో ఒక టూల్ అన్నది 2.5 ముందు ఆపాలి మనం. సో అంటే ఈ 2.5 దీంట్లో మైనస్ చేస్తే G01 Z -27.5 దీనివల్ల టూల్ అన్నది ఈ పొజిషన్కి వచ్చి ఆగుతుంది. లొకేషన్ నెంబర్ 3. నెక్స్ట్ మీరు ఇదే ఫీల్డ్ కంటిన్యూ కావాలంటే ఇలా ఇచ్చుకోవచ్చు. లేదు నాకు ఫీడ్ కావాలి అనుకుంటే సంథింగ్ 0 పాత ఫీడ్ 0.25 ఇక్కడ ఎండ్ ఆఫ్ బ్లాక్ అన్నది పెట్టాలి ఒకవేళ ఫీడ్ మెన్షన్ చేస్తే. ఇప్పుడు నెక్స్ట్ టూల్ ఎక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ రేడియస్ అనేది ఫామ్ చేయాలంటే ఈ నుంచి ఇలా ట్రావెల్ అవ్వాలి. టూల్ అన్నది ఈ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది. ఇక్కడ ఈ డైరెక్షన్లో టూల్ అన్నది ట్రావెల్ అవుతుంది. ఇక్కడ మాత్రం టూల్ ఈ డైరెక్షన్లో ట్రావెల్ అయింది, ఇక్కడ కిందకి ట్రావెల్ అవుతుంది. సో అంటే యాంటీ క్లాక్ వైజ్ ట్రావెల్ అవుతుంది. సో ఇక్కడ మనం G03 అన్నది యూస్ చేస్తాం. G03 ఎక్స్ అయితే మనకి ఇక్కడ 60 ఉంది, కానీ మనకి 60 వరకు అవసరం లే. ఇక్కడ పైకి 2.5 కిందకి 2.5 అంటే టోటల్ 5 + 35 40 అంటే ఇప్పుడు ఈ డయాగ్రామ్లో ఇక్కడికి మనం క్యాల్కులేట్ చేసుకుంటాం. టూల్ ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇక్కడ ఆగాలి. ఇక్కడ వరకు మనకు రేడియస్ అన్నది ఫామ్ అవ్వాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే మనకు రేడియస్ అన్నది ఫామ్ అవ్వాలి, పూర్తిగా అవసరం లేదు. సో ఎంతవరకు అయితే ఫామ్ అవ్వాలో అంతవరకే మనం డిస్టెన్స్ క్యాల్కులేట్ చేసుకుంటాం. అది ఇప్పుడు ప్రోగ్రామ్ అది ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ 40. సో ఇక్కడ 2.5 ఉంటుంది, ఇక్కడ 2.5 ఉంటుంది. టోటల్ ఈ 2.5s ప్లస్ ఈ 35 యాడ్ చేసుకుంటే టోటల్ అయ్యే ఇక్కడ నుంచి ఇక్కడికి 40 వస్తుంది మనకి. సో ఇప్పుడు అక్కడ ఎక్స్ అన్నది 40 మెన్షన్ చేశాను. సో ఇందాక మనం జెడ్ 27.5, కానీ మనకి ఇప్పుడు జెడ్ ఇక్కడ దాకా రావచ్చు. సో జెడ్ అన్నది -30.0. సో మనకి రేడియస్, కానీ ఇక్కడ రేడియస్ ఎంత ఇచ్చాడు మనకి 2.5 అండ్ సంథింగ్ ఫీడ్ ఫీడ్ 0.009 అనుకోండి. ఇక్కడ నుంచి టూల్ అన్నది ఇక్కడికి ట్రావెల్ అయ్యి ఇలా వెళ్ళాలి. అంటే ఇక్కడ మీకు పాత్ చూపించలేదు కదా, ఇక్కడ నుంచి ఇలా ఇక్కడికి వచ్చింది ఈ స్టేట్మెంట్ ద్వారా. ఇక్కడ నుంచి టూల్ అన్నది ఈ పాయింట్కి రావాలి. అంటే ఇక్కడ నుంచి ఈ ఎండ్ పాయింట్కి వస్తుంది. G01 X ఈ పాయింట్ అంటే టోటల్ అయ్యా మనకి 60 కాబట్టి ఎక్స్ 60 అన్నది మెన్షన్ చేస్తాం. 60.0 జెడ్ అవసరం లేదు. ఫీడ్ సంథింగ్ 0.25 అండ్ ఇక్కడ నుంచి టూల్ అన్నది చివరి లాస్ట్కి. సో ఈ లాస్ట్ కంటే స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ మనకి 70. సో G01 Z -70 ఎండ్ ఆఫ్ బ్లాక్.
ఇక్కడ నుంచి మనకి అక్కడ మనకు కావాల్సిన టూల్ టవర్ అనేది అయిపోయింది. మనకు రేడియస్ ఫామ్ అయ్యాయి. ఇప్పుడు సేఫ్ పొజిషన్కి తీసుకెళ్ళాలి కాబట్టి U1.0 W1.0 నెక్స్ట్ హోమ్ పొజిషన్స్ U28 U0 W0 అండ్ బ్లాక్. మనం స్పిన్డిల్ ఆన్ చేసాం కాబట్టి స్పిన్డిల్ ఆఫ్ చేయాలి. M05. నెక్స్ట్ కూలెంట్ ఆన్ చేసాం ఇక్కడ, సో కూలెంట్ ఆఫ్ చేయడం కోసం M09. అండ్ ఫైనల్గా M30. ఇక్కడతో మన ప్రోగ్రామ్ అన్నది ఎండ్ అయింది. సో ఇది రేస్ ప్రోగ్రామ్ వచ్చి మనకి ఒక G02 G03 యూజ్ చేసి ఇలా ఈ కార్నర్ రేడియస్ ప్రొడ్యూస్ చేయొచ్చు. అయితే ప్రొడ్యూస్ చేసినప్పుడు మన ప్రోగ్రామ్ ఈ షేప్ ప్రొడ్యూస్ చేయడానికి మనం ప్రోగ్రామ్ ఎలా రాస్తాం అన్నది మీకు ఒక టూల్ ట్రేస్ అన్నది ప్రోగ్రామ్ ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ప్రాక్టీస్ చేస్తూ ఈ వీడియో చూడండి, మీకు క్లియర్గా ఉంటుంది. ఇలా డయాగ్రామ్స్ అనేవి గూగుల్లో చాలా ఉంటాయి, సో అవి తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. సీ యు గైస్, మళ్ళీ పార్ట్ 3లో కలుద్దాం. పార్ట్ 3లో ఈ ప్రోగ్రామ్ యూస్ చేసి ఈ సిమ్యులేషన్ అన్నది మనం చేస్తాం. థ్యాంక్ యూ గైస్, మీరు ఎంతవరకు చూసినందుకు. అండ్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ యూ, బాయ్.